అండి. వెల్కమ్ టు ప్రీతి గుమ్ముగుమ్ములు. ఈ రోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే పన్నీర్ క్యాప్సికమ్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో పిన్ టు పిన్ అయితే నేను క్లియర్ గా చెప్తాను. అలానే ఈ వీడియోస్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చివరి వరకు కావాలో అన్ని నేనైతే ఇలా బ్లింకిట్ లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. కొత్తిమీర తీసుకున్నా, నెక్స్ట్ టమాటో, నేనైతే అమూల్ బటన్ అయితే వాడతాను నేను ఖచ్చితంగా. క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. ఓకే, ఈరోజు కర్రీ చేయడానికి అయితే నేను ఇది బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టాను అనమాట. క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి మీకు లాస్ట్ లో అయితే చెప్తాను. ఏ బ్రాండ్ ఏంటో డీటెయిల్స్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ అయితే నిన్న నేను హోమ్ మేడ్ పన్నీర్ అయితే నేను ఇది ప్రిపేర్ చేశాను. నిన్నే ప్రిపేర్ చేసుకున్నమాట ఈ పన్నీర్ ని. ఓకే, మనం అయితే ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. 3 ఆనియన్స్, 2 టమాటోస్, అలానే 1 క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. ఓకే, ఇది చాపింగ్ ప్యాడ్ అయితే మనకి వుడ్ కానీ లేదంటే ప్లాస్టిక్ ది వాడితే బాగోట్లేదని నేనైతే ఇదైతే తీసుకున్నాను స్టీల్ది. చాలా బాగుంది. క్యాప్సికమ్ ఎప్పుడు మనకి పెద్ద సైజ్ గా కట్ చేసుకోవాలి మనం ఈ కర్రీకి అయితే. ఇలాంటి వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదు, తీసేసుకోవచ్చు. ఇలా మంచిగా క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకో. క్యాప్సికమ్ అయితే కట్ చేసేసుకుందాం మనం. ఆనియన్స్ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. ఆనియన్స్ అయితే మనం బాగా చిన్ని ముక్కలు అయితే కట్ చేసుకుందాం. టమాటోస్ అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా టమాటోస్ ని ఇలా కట్ చేసినప్పుడు ఇదైతే ఇలా మొత్తం తీసేయాలి, ఎందుకంటే ఇది చాలా డేంజర్ అనమాట. దీనివల్ల మన కిడ్నీలో స్టోన్స్ అయితే వస్తాయి. సో ఇలా మొత్తం అంతా తీసేయండి. వేలి ఉంటే ఇది కూడా ఇలా తీసేసుకోండి. 3 కూడా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బటర్ అయితే యాడ్ చేసుకుందాం. బటర్ వేసాక బటర్ అంతా కొంచెం కరగాలి. లవంగీలు కొన్ని, దాల్చిన చెక్క, అలానే ఎండుమిర్చి, ఇందాక పెద్ద సైజుగా మనం టమాటా పీసులు కట్ చేసాం కదా అవి వేస్తూ ఫ్రై చేసుకున్నాం. ఇలా వేస్తున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు, అల్లం, అలానే కొంచెం జీడిపప్పు. రోటీ, చపాతీ, బగారా రైస్ లేదా నార్మల్ రైస్ ఎందులో అయినా తినచ్చు మనం. ఇది కొంచెం అలా అవ్వనిద్దాం. గ్రైండ్ చేయాలి. కొంచెం బటర్ వేసుకోవాలి, అలానే కొంచెం ఆయిల్ కూడా, జీలకర్ర, అలానే పచ్చిమిర్చి, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్. ఓకే, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సాల్ట్. ఆనియన్స్ అన్ని ఇలా గోల్డ్ కలర్ లో ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటే క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అవుతుంది. కూడా ఇందులో యాడ్ చేయాలి. టేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. కారం అయితే వేసుకోవాలి, అలానే కొంచెం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా యాడ్ చేసి కలుపుకోవాలి. క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేయకపోయినా కానీ ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ని మనం ఫ్రై చేసామంటే అవి గట్టిపడిపోతుంది అనమాట. ఇలా వేసాక ఏమీ అవ్వదు, మీకు విడిపోవడం కానీ అలాంటిది ఏమీ రాదు, చాలా బాగుంటుంది. ఓకే, ఒకసారి కలిపేసుకోవచ్చు, స్లోగా కలపండి. ఇదంతా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఒక మూత లాంటి. ఓకే, ఇప్పుడు మధ్యలో తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగు పట్టకుండా ఉండడానికి ఇలా కొంచెం మధ్యలో చూసారా, అడుగు పట్టకుండా ఉండాలి కాబట్టి ఇలా మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి. ఓకే, కర్రీ అయితే మనకి అయిపోయింది అనమాట. కొంచెం గ్రేవీ టైప్ ఉంచుకుంటే కొంచెం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని టేస్ట్ చేశాను, ఎక్సలెంట్ అసలు. ఇంకా టేస్ట్ రావాలంటే దీనికి బటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల కర్రీ అయితే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. కొంచెం కసూరి మెతిని కూడా యాడ్ చేసుకుందాం, కర్రీ ఇంకా హైలైట్ అవుతుంది కసూరి మెతి వల్ల. ఓకే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకోవచ్చు. సూపర్ పన్నీర్ కర్రీ అయితే మనకి రెడీ అయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వావ్,
చాలా స్మెల్లే చాలా బాగుంది. గ్రేవీ అయితే నిజంగా పన్నీర్ అయితే సూపర్ మాట ఇంకా. ఇంట్లో చేసుకునే పన్నీర్ అయితేనే బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా మంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకైతే ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే నేను ఇంకా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.